బ్రో లవ్ అంటారు ప్యారు నిజంగా దింపేశాడు ఎన్టీఆర్. నిజంగా ఎంత బాగుంటే అంత బాగా చేశాడు. కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది. ఇంకా సెంధిల్ గారు అంటే మీకు తెలిసిందే కదా, బాహుబలి అంత వైరల్ అయ్యారి మామూలు కాదు బ్రో. నువ్వేంటి బ్రో, మనిషివా రోబోవా ఏంటి? ఆ డాన్స్ ఏంటి? ముడుకులు చెప్పులు పగిలిపోతాయి ఆ డాన్స్ కానీ మనం ట్రై చేస్తే. అందుకని నేను ట్రై చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు చూడండి, ఎవ్రీథింగ్, ప్రతి ఎమోషన్ ఉంది ఈ సినిమాలో, మిస్ అవ్వద్దు. లవ్ యూ. నిజంగా నన్ను ఇంత సపోర్ట్ చేసి ఇక్కడ ఉండేవాడిని ఆ థియేటర్ లో పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీలీల బ్రో సూపర్ గా ఉంటుంది. శ్రీలీల కుర్రలందరూ చేయండి గోల గోల. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా అయితే అదిరిపోయింది, సూపర్, చాలా బాగుంది. సినిమాకి 1,00,000 కోట్లు వచ్చింది. సినిమా అయితే సూపర్, చాలా చంటి కూర. నేను సినిమా మాత్రం డాన్స్ ఏం డాన్స్ చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఆడిస్తుంది. ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఆడిస్తుంది. నీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. అయ్యా ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఆడిస్తుంది. నేను ఎవరిని చంటి చంటి నాకన్నా తేటగడ్లా ఉన్నావు కదా బాబు. ఎలా అనిపించలేదు? చాలా హ్యాపీ అనిపించింది. మనం స్క్రీన్ మీద కనబడుతుంది. ఒక మాట అయితే నేను నిజంగా చెప్తాను, ఆయన ఎవరు కొడుకో నాకు తెలియదు. డబ్బు ఉందండి ఆయనకి, డబ్బు లేదండి ఆయనకి, టాలెంట్ ఉంది. ఇది మాత్రం నిజం. వింటున్నాం, నిజంగా సోషల్ మీడియాలో వింటున్నాం. ఇంటి నిండా డబ్బు ఉంటే హీరోలు అయిపోతాం అనుకుంటున్నారు. రాంగ్. ఇది ఒంటి నిండా టాలెంట్ ఉంటే డబ్బు ఉంటేనే హీరోలు అవుతారు. ఇంటి నిండా డబ్బు ఉంటే కాదు, మంచి మాట ఒంటి చెప్పాడు. నిండా యాక్టింగ్ చేయాలన్న జబ్బు ఉంది ఆయనకి, అందుకని యాక్టింగ్ చేశాడు, హీరో అయ్యాడు. సూపర్, నిజంగా ఎక్సలెంట్ బ్రో. చెప్పాను కదా బ్రో, చాలా బాగుంది సినిమా. మీరు నాకు రివ్యూ ఇవ్వాలి. ఎప్పుడు నేను రివ్యూ ఇచ్చాను మీకు? జూనియర్ కాదు ఈ సినిమా పేరు, ఇదే పెద్ద సీనియర్ అనమాట. ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రో. లవ్ యూ. సినిమా చాలా బాగుంది, అన్ని ఎమోషన్స్ బాగున్నాయి. శ్రీలీల గారి గురించి చెప్పవసరం లేదు, ప్రతి ఒక్క యాక్టర్ బాగా చేశారు. కానీ మనం మీరు మర్చిపోయింది ఏంటి బ్రో? దయచేసి అమ్మాయిలకు కట్టద్దు బిల్లు. ఎప్పుడో చూసాం జనీలా గారిని, ఈయన బొమ్మరిల్లు. కానీ ఆవిడ మాత్రం మళ్ళీ అదే జనీలలాగా ఉన్నారు. ఆవిడకి వయసు తగ్గట్లేదు బ్రో. ఏంటో తెలియదు. మన చూడు మొహం ఎలా అయిపోయిందో నీకు తెలుసు కదా. రివ్యూలు చెప్పినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను.